శ్రోతలందరికీ నా నమస్కారం. ఈ శనివారం నాడు ఒక మంచి విషయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను. ఆ విషయం పేరేంటంటే బాధ్యతలు, ఆసక్తుల సమన్వయం. ఈ చిన్న కథ ఆ విషయం గురించి చాలా చక్కగా వివరిస్తుంది. నేను ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా ఉత్తరాలు బట్వాడా చేస్తున్నాను సార్. వచ్చే నెలలోనే నా రిటైర్మెంట్. మీ పుస్తకాల అరనిండా చాలా పుస్తకాలున్నాయే. నేనొక పుస్తకాల పురుగును. నేను రిటైర్ అయ్యాక మీ దగ్గర పుస్తకాలు తీసుకుని చదివి తిరిగి ఇవ్వవచ్చా? మా కొత్త ఇంటికి పొరుగున ఉండే పోస్ట్ వుమన్ నాతో మాట్లాడటం అదే ప్రథమం. నాకు వచ్చిన లెటర్ ఇవ్వడానికి వచ్చింది. వందల కొద్దీ పుస్తకాలు గల మా పుస్తకాలరా బయట నుంచి కూడా అందరికీ కనిపిస్తూ ఉంటుంది. లోపలికి వచ్చి పుస్తకాలు చూడమ్మా అని ఆమెను ఆహ్వానించాను. లేదు సార్, నేనింకా డ్యూటీలోనే ఉన్నాను అంటూనే నా పుస్తకాల కలెక్షన్ చూసి ఉత్సుకత ఆపుకోలేక లోపలికి వచ్చింది. సార్, మాది ఒక చిన్న గ్రామం. నేనక్కడ ఉద్యోగం చేసే రోజుల్లో నా డ్యూటీ త్వరగానే ముగిసేది. వెంటనే ఇంటికి వెళ్ళి చదువుకునేదాన్ని. కాని నగరవాసం అలా కాదుగా. ఇక్కడ ఏరియా పెద్దది, పైగా చాలా వీధులు. ఒక్కో భవనంలో ఎన్నో అంతస్తులు. సైకిల్ మీదే తిరుగుతుంటాను. నా డ్యూటీ ఉదయం 8 గంటలకు మొదలైతే రాత్రి 7 గంటలకు కానీ పూర్తి కాదు. ఇంట్లో ఎదుగుతున్న పిల్లలు. వారి బాధ్యత నా మీదే వేసి మా ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చాక ఈ అదనపు బాధ్యతతో నా పఠనా వ్యాసంగం తగ్గిపోయింది సార్. నేను కవితలు, గేయాలు కూడా వ్రాస్తుంటాను. అది నాకు విడదీయరాని బంధమైంది. నా రచనలకు కొన్ని బహుమతులు కూడా వచ్చాయండి. నాకు స్ఫూర్తి స్వామి వివేకానంద. ఆధ్యాత్మికంగా, మతపరంగా నేను చదివే సాహిత్యం రామకృష్ణ మిషన్ వారి ప్రచురణలే. ఆమె జీవితాన్ని గురించి ఏ విధమైన ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేకుండా ఏకబిగిని చెప్పుకుపోతోంది. నేను చదివిన పుస్తకాలన్నీ సమాజ సేవ చేసేందుకు నన్ను పురిగొల్పుతాయి. కానీ నా స్వంత బాధ్యతల వల్ల నాకు సమయం చిక్కటం లేదు సార్. అయినా కొంతలో కొంత మా పోస్టాఫీసుకు ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలకు తర్ఫీదిస్తుంటాను. గత కొన్ని సంవత్సరాలుగా ఆ పోటీల్లో బహుమతులు పొందిన వారంతా నా దగ్గర తర్ఫీదు పొందిన వాళ్లే. ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె వదనం ఉత్తేజంతో, ఆత్మసంతృప్తితో వెలిగిపోవడం నేను చూశాను. ఆమె కొనసాగించింది. అందుకు ఆ పాఠశాల ఉపాధ్యాయులు కూడా. ఉత్సాహవంతులైన వారి పిల్లల్ని ప్రోత్సహించి నా వద్దకు వ్యాసాలు, కవితలు వ్రాయటం నేర్చుకోవడానికి పంపుతుంటారు. ఆమె తన కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలలో తలమునకలవుతూ కూడా భాష పట్ల, అది విద్యార్థులలో వెలుగులు నింపటం పట్ల, సమాజం పట్ల తనకున్న అంకిత భావాన్ని చూసి నేను ముగ్ధుణ్ణయ్యాను. ఆమె రిటైర్ అయ్యాక పుస్తకాల కోసం మా ఇంటికి వచ్చేది. రిటైర్ అయి నెల రోజులైనా ఆమె ఇంకా సైకిల్పై తిరుగుతుంటే అడిగాను, ఇంకా డ్యూటీ చేస్తున్నావా? అందుకు ఆమె జవాబు, అది కాదండి, కొత్తగా వచ్చిన పోస్ట్ మ్యాన్ దూరపు జిల్లా నుండి వచ్చాడు. అతనికి ఏరియా మొత్తం చూపెడుతున్నాను. రిటైర్ అయ్యాను. ఈ ప్రాంతంలో ఏదైనా సామాజిక సేవ చేయాలని ఉంది. మీరు ఏదైనా సూచించండి. నా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. నేను గతంలో ఆపివేసిన పఠనా వ్యాసంగానికి కూడా సరిపడా సమయం దొరుకుతోంది నాకు. ఇలా మాట్లాడుతూ ఒక సంచి నిండా కొన్ని పుస్తకాలు ఎంపిక చేసుకుని తీసుకెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత నేను కొంతసేపు మౌనంగా ఉండిపోయాను. ఎంత గొప్ప వ్యక్తిత్వం! సంసార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, సమాజ సేవ, సాహిత్యం చదవటం, వ్రాయడం. ఇలా ఆమె బహుముఖ ప్రజ్ఞాపాటవాలు కలిగి వాటిని అంత సమతుల్యంగా నిర్వర్తించటాన్ని మనసులోనే అభినందించాను. ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయ చ అన్న స్వామి వివేకానంద వాక్యాలు సామాన్యుల జీవితాల్లో కూడా ఎంతగా ప్రతిఫలించాయో అనుకుని ఆశ్చర్యపోయాను. పరోపకారమే మహోన్నత ఆదర్శం. కాబట్టి ఒక మహోన్నత ఆదర్శం కలిగి జీవించటం, ఆ ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో మరణించటం ఎంతో శ్రేయస్కరం కదా. ఇవి స్వామి వివేకానంద సూక్తులు. విన్నారుగా ఈ బాధ్యతలు, ఆసక్తుల సమన్వయం అనే చక్కటి కథను. వచ్చే వారం ఇటువంటిది మరో మంచి విషయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.